హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ గురు. ఈ మాట చెప్పి చాలా మంత్స్ అయిపోయింది. సారీ అండి, వీడియోస్ అప్లోడ్ చేయలేదు, టైం సరిపోవట్లేదు, అదొక్కటే రీజన్. అండ్ వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిట్ చేయాలంటే తలాతోక లేదనమాట. ఒకసారి స్టార్ట్ చేసిన వీడియో ఎప్పుడు ఎండ్ అయిందో, ఎప్పుడు రికార్డ్ చేశానో, ఎప్పుడు ఆపేసానో కూడా తెలియదు. సో అందుకని చేయలేదనమాట. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా అలా క్లబ్ చేసినవే, డిలీట్ చేయడం ఎందుకు అనిపించి ఇంకా అలా అన్నీ క్లబ్ చేసి వీడియోగా చేస్తున్నాను. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు అండ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో అందుకని ఇంకా వీడియో ఇదంతా క్లబ్ చేద్దాము, డిలీట్ చేయడం ఎందుకు అనిపించి క్లబ్ చేశాను. అండ్ నేను ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. రీజన్ ఏంటంటే యాక్చువల్గా మేలో స్టార్ట్ చేసేద్దాము అని నా ప్లాన్ అనమాట. కానీ నా మైండ్లో నుంచి పోవట్లేదు. మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటే ఆ ప్రిలిమ్స్ భయం అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఉన్నదే పోతే మెయిన్స్ ఏం రాస్తావు అనేసి. సో అందుకని ఇంకా ప్రిలిమ్సే స్టార్ట్ చేద్దాము 2 months అనేసి టైం టేబుల్ వేసుకొని స్టార్ట్ చేశాను అనమాట. అండ్ గ్రూప్ 1కి కూడా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తున్నాను అనమాట. నేను అటెంప్ట్ చేసే టెస్ట్ సిరీస్ వచ్చేసి ఆశావాహి అనే యాప్ వాళ్ళ అనమాట. యాక్చువల్గా టెస్ట్ సిరీస్ కావాలి అని గూగుల్లో వెతుకుతూ ఉండే, అప్పుడు వీళ్ళ యాప్ దొరికింది. సో ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా డిఏ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సరే ఎంత కాస్ట్ పడతాయో, ఎందుకంటే ఎక్కువ అఫోర్డ్ చేయలేను, మీకు కూడా తెలుసు, కొన్ని వేలు అయితే ఖర్చు పెట్టలేను. సో అందుకని చెక్ చేస్తే 249 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట కింద, ఆన్సర్ కింద. సో అది నచ్చే 249 రూపీస్ కదా అని తీసుకున్నాను. తర్వాత వీళ్ళు గ్రూప్ 2 ఎకనామీ సపరేట్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారనమాట విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. అంటే ఆన్సర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 599 రూపీస్ కదా అని ఇది కూడా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎకనామీ అంటే ఎంత భయమో తెలుసా. అండ్ గ్రూప్ 1కి కూడా ఉపయోగపడుతుంది ప్రిలిమ్స్ వరకు, లైక్ ఎంసీక్యూ బేస్డ్ కాబట్టి. సో రెండింటికి ఉపయోగపడుతుంది కదా, 600 అనేసి గ్రూప్ 2 ఎకనామీ టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర టెస్ట్ సిరీస్తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లెక్చర్స్ కూడా ఉంటాయి. ఇవి తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో 499 రూపీస్ అనమాట బోత్ లెక్చర్స్. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, 4కి కూడా లెక్చర్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి 2999 రూపీస్. అండ్ వీళ్ళ దగ్గర డిఏఓకి పేపర్ 2 లెక్చర్స్ ఉన్నాయి. యాక్చువల్గా చాలామంది అడిగారు అథమెటిక్ అండ్ రీజనింగ్కి చెప్పమని. సో వీళ్ళది బాగుంది, ఒకసారి చెక్ చేయండి, 1500 రూపీస్కి. అండ్ నాకు వీళ్ళ దాంట్లో బాగా నచ్చిన లెక్చర్స్ ఎకనామీ లెక్చర్స్. ఎందుకు అంటే నాకు ఇండియన్ ఎకనామీ పర్లేదు, బికాస్ నేను మృణాల్లో కవర్ చేశాను. కానీ తెలంగాణ ఎకనామీలో చాలా డౌట్స్ ఉన్నాయి, అవి నార్మల్గా వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో తెలంగాణ నుంచే కావాలి. సో నాకు వీళ్ళ దగ్గర అవి నచ్చినాయి. యాక్చువల్గా ఈ వీడియో ఒక 1 month బ్యాక్ చేయాలి, కానీ అప్పుడు వీళ్ళు టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారు జస్ట్. అండ్ అప్పుడే వీళ్ళు లెక్చర్స్ కూడా లాంచ్ చేశారు. సో అప్పుడు చెక్ చేసినప్పుడు ఎక్కువ లేవు అనమాట. సో నేను కాల్ చేసి అడిగాను వీళ్ళని, మీరు ఇంకా లాంచ్ చేస్తారా, ఎందుకంటే 249 రూపీస్కి ఒకటే లెక్చర్ ఉండే ఆ రోజు. సో ఒక్కటే టెస్ట్ సిరీస్ తీసుకోవడం బెటరా కాదా అనిపించి అడిగితే వీళ్ళు ఇలా చెప్పారు, లైక్ ఇంకొన్ని రోజులు పడుతుందండి, మొత్తం లాంచ్ చేస్తాము అని వీళ్ళ స్కెడ్యూల్ అంతా చూపించారనమాట. సో ఆ తర్వాతే తీసుకున్నాను. అండ్ ఎకనామీవి రీసెంట్గా లాంచ్ చేస్తే యాక్చువల్గా వీళ్ళ దగ్గర డెమో ఉంటుందన్నమాట, లైక్ ఫ్రీ కంటెంట్ అని ఉంటుంది. సో ఆ ఫ్రీ కంటెంట్ చెక్ చేసుకోవచ్చు, లైక్ ఎకనామీకి, సైన్స్ అండ్ టెక్కి, లేకపోతే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ. సో ఫ్రీ లెక్చర్స్ ఫస్ట్ వినొచ్చు అనమాట, అవి విన్నాక నచ్చితే తీసుకోవచ్చు. సో నేను అలా తీసుకున్నది తెలంగాణ ఎకనామీ. అండ్ వీళ్ళ ఫ్యాకల్టీ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట, ఆల్మోస్ట్ 10+ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వింటే అర్థమవుతుంది. అండ్ నాకు బాగా నచ్చింది తెలంగాణ ఎకనామీ, లైక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా నచ్చింది. సో అప్పుడు నేను పర్చేస్ చేశాను, లేకపోతే పర్చేస్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే 249 అయినా, 599 అయినా, లేకపోతే 10,000 అయినా డబ్బులే కాబట్టి. అండ్ పాలిటీ లెక్చర్స్ ఇవన్నీ డెమోస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ విన్నాను, ఎందుకంటే ఫ్రీ టైంలో రివిజన్కైనా ఉపయోగపడుతుంది కదా అని విని ఎకనామీ నచ్చి అప్పుడు తీసుకున్నాను. అండ్ కరెంట్ అఫైర్స్ లెక్చర్స్ కూడా ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది అనేసి అప్పుడు ప్రిలిమ్స్ బేస్డ్ 499 అండ్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అనమాట. అండ్ వీళ్ళు మెయిన్స్ కూడా లాంచ్ చేస్తారంట. సో ప్రిలిమ్స్ తర్వాత తీసుకుందామని వదిలేశాను. మీరు వినాలనుకుంటే వీళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుండి. అండ్ ఫస్ట్ పర్చేస్ చేసే ముందు మీరు వీళ్ళ డెమో లెక్చర్స్ వినొచ్చు అనమాట ఫ్రీగా, అవి వీళ్ళ యాప్లోనే ఉంటాయి. సో అవి విన్నాక నచ్చితే అప్పుడు తీసుకోండి. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి అంటే అక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది, దాన్ని కాంటాక్ట్ చేసి కూడా అడగచ్చు. అండ్ మీరు ఏదైనా కోర్స్ కానీ లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ పర్చేస్ చేసే ముందు నా కూపన్ కోడ్ UPSC గురు యూస్ చేయండి. సో మీకు 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట.
యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు ఈ వీడియో 1 month ముందే చేయాలి ఈ యాప్ చూసినప్పుడు, కానీ చేయకపోవడానికి రీజన్ ఉంది. యాక్చువల్గా అప్పుడు వీళ్ళు ఒకటే టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారు, లెక్చర్స్ ఉన్నాయి, కానీ చూడకుండా తెలియకుండా చెప్పకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక యాప్ చెప్పినప్పుడు చాలామంది డౌన్లోడ్ చేసుకుని తీసుకున్నారు, 108 రూపీస్ అనుకుంటా. అండ్ అప్పుడు చాలామంది బెనిఫిట్ అయిందని చెప్పారు. ఎందుకంటే చాలా సేమ్ ఇట్లనే బైలింగ్వల్ ఉండే, తెలుగు ఇంగ్లీష్ అండ్ ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉండే. సో ఇవన్నీ బాగున్నాయి అనిపించింది. సో సేమ్ అలాంటిదే తక్కువ కాస్ట్లో కావాలి అని చాలామంది కామెంట్స్ చేశారు టెస్ట్ సిరీస్ కోసం. సో అందుకనేసి ఇంకా మళ్ళీ వెతికితే ఇది దొరికింది, కానీ అప్పుడు ఒకటే ఉండే. సో ఒకటి చూసి మనం ఇట్లా చెప్పకూడదు, కొన్ని చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అనేసరికి వాళ్ళని అడిగాను 249 రూపీస్కి ఒకటే టెస్ట్ సిరీస్ అని. సో అప్పుడు వాళ్ళు చెప్పారు, సో ఇట్లా టైం పడుతుందండి, లాంచ్ చేస్తాము, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయని. సో అప్పుడు వెయిట్ చేశాను, అన్నీ చూసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ముందే చెప్పాల్సింది, లెక్చర్స్ అలా ఉపయోగపడేవి. కాకపోతే ఎవరైతే గ్రూప్ 2, 3, 4కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఆ లెక్చర్స్. అండ్ డిఏఓకి ఇంకా ఉపయోగపడతాయి లెక్చర్స్, ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ పేపర్ 2కి అండ్ టెస్ట్ సిరీస్ కూడా. అండ్ వీళ్ళ ఎకనామీ లెక్చర్స్ నిజంగానే బాగున్నాయి. సో అందుకనే చెప్తున్నాను ఈ టైంలో. సారీ లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఏమైనా టెస్ట్ సిరీస్ తెరిస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియోలో లేకపోతే ఇట్లా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానన్నమాట. అండ్ ఈ మధ్య పెద్ద చేంజెస్ ఏం లేవు లైఫ్లో, లైక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ పాపతో టైం స్పెండ్ చేయడం అంతే. సో సేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవడం ఇదే అనమాట కంటిన్యూస్గా లాస్ట్ 1 month నుండి. అండ్ నేను జూన్లో ఎగ్జామ్ రాసిన 3 daysకి మా పాప స్కూలింగ్ స్టార్ట్ చేస్తుంది. అండ్ అందరికీ తెలిసిందే, ఒకసారి స్కూల్ స్టార్ట్ చేశాక, ఒకసారి పెన్సిల్ చేతిలో పట్టాక దాన్ని ఆపేదే లేదు ఒక 25 years వరకు. లైక్ అదొక కంటిన్యూస్ మోడ్ అనమాట, దానికి ఆఫ్ మోడ్ ఉండదు 20-25 years వరకు. సో వాళ్ళ ప్రపంచం మారిపోతుంది, ప్రియారిటీస్ మారుతాయి, ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఈ 2 months చాలా క్రూషియల్, అండ్ నాకు కూడా చాలా క్రూషియల్ ఈ టైంలో ఎగ్జామ్. సో అందుకనేసే మ్యాక్సిమం స్టడీ, తర్వాత ఫ్యామిలీ లైక్ పాప అండ్ కిడ్స్తో టైం స్పెండ్ చేయడం. అందుకనే వీడియోస్ చేయలేదన్నమాట. మెయిన్ రీజన్ ఎడిటింగ్ కన్నా 10 to 20 minutes తనతోనే ఉండడం. సో ఇదే ఎక్కువైపోయింది. సో రియలీ సారీ ఫర్ దట్. అండ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ టీఎస్పీఎస్సీవి కానీ, యూపీఎస్సీ కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు, టెస్ట్ సిరీస్కి ఆల్మోస్ట్ ఆన్లైన్ మోడ్ అయితే ఖచ్చితంగా టైం లిమిట్ పడుతుంది. కాకపోతే ఇట్లా ఆఫ్లైన్ మోడ్లో మీరు ఏమన్నా అటెంప్ట్ చేస్తున్నప్పుడు టైం పెట్టుకోండి, లైక్ సేమ్ ఎగ్జామ్ మోడ్లో. ఎందుకు చెప్తున్నానంటే బబ్లింగ్. సో మన మెయిన్ మిస్టేక్ బబ్లింగ్. సో దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే నేను కొన్ని పేపర్స్లో లాస్ట్ ఒక 20 questions టైం సరిపోక జస్ట్ తెలియకుండానే క్వశ్చన్ పేపర్ కూడా చూడకుండా జస్ట్ అలా బబ్లింగ్ చేసుకుని వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఆన్సర్ షీట్ ఇవ్వాలి, లాస్ట్ 15 minutes ఉంది, ఆల్మోస్ట్ 10 minutes అట్లా కూడా రోజులు ఉన్నాయి. సో ఆ మిస్టేక్ రిపీట్ చేయకూడదని ఖచ్చితంగా ఈ టైం ఫ్రేమ్లో ఇన్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి ఆన్సర్ చేయాలి, తర్వాత మనకు 50-50 అనిపించినవి. సో ఎందుకంటే ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో ఇలా ట్రై చేయండి. అండ్ ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తారో 4 questionsకి ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. లైక్ చాలా టెక్నిక్స్ ఉంటాయి ఎంసీక్యూస్కి, అవి యూట్యూబ్లో దొరుకుతాయి, వినండి. సో ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే 4 optionsలో ఖచ్చితంగా 2 ఎలిమినేట్ చేయొచ్చు, మిగతా 2 చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే అవి ఐడెంటికల్ ట్విన్స్ అనమాట. చాలాసేపు గమనిస్తే కానీ ఆ ఐడెంటికల్ ట్విన్స్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటే ఎవరో గుర్తుపట్టలేము. సో అదే మెయిన్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య లైక్ ఎగ్జామ్స్, ఎంసీక్యూ ఎగ్జామ్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. 4 optionsలో 4లో 2 ఎలిమినేట్ చేయొచ్చు, కానీ మిగతా 2 ఐడెంటికల్ ట్విన్స్ని ఎలిమినేట్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి చాలా 50-50. అండ్ కొన్ని క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏదైనా కంట్రీస్ ఎంఓయూస్ ఉన్నాయనుకోండి, అగ్రిమెంట్స్, వాళ్ళ నేమ్స్ అడిగారనుకోండి, లేకపోతే ఏదైనా నేమ్ ఇచ్చి ఇది ఏ కంట్రీకి సంబంధించిన, అందులో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంట్రీస్ మెయిన్ థీమ్స్ కానీ మెయిన్ ఎలిమెంట్ గురించే వాళ్ళు అది నేమ్ పెట్టుకుంటారు. లైక్ ఎక్సైజెస్, మిలిటరీ ఎక్సైజెస్, వీటి నేమ్స్ కానీ ఇలా చాలా రిలేటెడ్ అయి ఉంటాయి క్వశ్చన్స్లో. సో అవి కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే అక్కడ ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో అది ఎగ్జామ్కి వెళ్ళాక చేయలేము, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయలేము. సో అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్ కానీ పీవైక్యూస్ కానీ అటెండ్ చేసినప్పుడు వాటిని ట్రై చేయండి. యూట్యూబ్లో అలాంటి లెక్చర్స్ వినండి అనమాట. ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి ఆన్సర్ తెలియనప్పుడు, సో ఇలాంటివన్నీ. అండ్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో ఈ టైంలోనే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అనేసి. అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తాను, 4 answers ఉంటే 4 answersని మీరు అటెంప్ట్ చేసినప్పుడు అనలైజ్ చేయండి. అంటే 4 options ఉంటే ఆ 4 options ఎందుకు ఇచ్చారు, దేనికి రిలేటెడ్ అవని ఆన్సర్ మాత్రమే తెలిస్తే సరిపోదు. సో మిగతా 4 వల్ల మీకు నాలెడ్జ్ బిల్డప్ అవుతుంది. రేపు ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్ రావాలని లేదు. సో ఎలిమినేషన్ టెక్నిక్ అప్పుడు ఈ 4 answers తెలిస్తే ఓకే వీటిని తీసేయచ్చు. ఇప్పుడు ఆథర్స్ ఇచ్చారనుకోండి ఏదైనా బుక్స్కి రిలేటెడ్, సో అవి చదువుతున్నప్పుడు ఇప్పుడు ఏది రైట్
కరెక్ట్ ఐడెంటిఫై ద రైట్ వన్ అన్నారనుకోండి, రైట్ వన్నే చూసి మిగతా 3 వదిలేయకండి. ఆ 3 కూడా తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చింది అనుకోండి సపోజ్, సో ఓకే ఇవి ఆల్రెడీ చదివాం కదా, ఇది వీళ్ళది, సో ఏదో ఒక ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట, అట్లీస్ట్ 50%. సో ఇలా చాలా ఇంపార్టెంట్వి ఉంటాయి, మిస్ చేయకండి. ఇలాంటివన్నీ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అవి చూసి నేర్చుకోండి. అండ్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఇక్కడ అనలిటికల్ ఎబిలిటీ అనమాట. సో దీని మీద అట్లీస్ట్ 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నా గ్రూప్ 1 ఫస్ట్ టైం క్వాలిఫై అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ అనలిటికల్ ఎబిలిటీయే. సో ఇది అస్సలు మిస్ చేయకండి. వీక్గా ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. నేను మే ఎండింగ్కి ఆల్మోస్ట్ ఒక 20 days స్టార్ట్ చేస్తాను. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. నన్ను మళ్ళీ అడగచ్చు మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారని. ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఇందాక చెప్పిన వాళ్ళది లెక్చర్స్ అనమాట, టెస్ట్ సిరీస్ ఉంటే అందులోనే తీసేసుకుంటాను. లేదు అంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అటెంప్ట్ చేస్తాను. సో వీటి వల్ల నాకు అనలిటికల్ ఎబిలిటీ అనేది కవర్ అయిపోతుంది అనమాట. అండ్ షార్ట్ నోట్స్ చేసుకోండి, ఎందుకంటే గ్రూప్ 1 తర్వాత 1 monthకే గ్రూప్ 2 కూడా ఉంది. సో రెండింటికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ షార్ట్ నోట్స్ చాలా షార్ట్గా చేసుకోవాలి, ఉన్నట్టు రాయకండి, రివిజన్ కోసం అనమాట లాస్ట్ మినిట్లో. సో ఐ థింక్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.